ఈరోజు వచ్చేసి మీకు మంచి డైట్ చెప్తాను నేను. ఇది వెయిట్ లాస్ కావడానికి ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో నేను వాడినది వచ్చేసి ఇట్లా మనం ఫస్ట్ క్యారెట్ సన్నగా కట్ చేసుకోవాలి, కాలీఫ్లవర్, ఇంకా దీంట్లో బీనీస్ నేను తీసుకున్నాను, ఇంకా బ్రోకలీ తీసుకున్నాను. ఇది లైట్గా మనం ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఎట్లా ప్రిపేర్ చేయాలంటే మనము ఎట్లా ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్ అన్ని స్టీమ్ చేసుకోవాలన్నమాట. మనము ఒక డేక్షలో కింద వాటర్ పోసి ఇట్లాంటి స్టీమర్ ఉంటుంది కదా, ఆ స్టీమర్ పైన పెట్టి మనం ఒక స్టీమ్ చేసుకోవాలి. ఒక 15 minutes వరకు మనం స్టీమ్ చేసుకోవాలి దీన్ని. దీంట్లో నేను పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను. లైట్గా బటర్ వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లో నేను ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి మనము. ఇవి కంప్లీట్గా ఇట్లా స్టీమ్ అయిపోయినాయి. సేమ్ అదే దాంట్లో మనము గార్లిక్ కొంచెం లైట్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనము ఈ వెజిటేబుల్స్ అనేది ఇలా వేసేసుకోవాలన్నమాట. జస్ట్ మనం ఆయిల్లో ఒక 1 minute ఇట్లా జస్ట్ ఫ్రై లాగా చేసుకోవాలి. దీంట్లో మనము లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే నేను పన్నీర్ కూడా యాడ్ చేసినాను. దీంట్లో నేను ఇంకా ఎగ్స్ కూడా కట్ చేసి మనం పెట్టుకోవచ్చు, తినొచ్చు దీంట్లోనే. దీనిపైన లైట్గా మనము నువ్వుల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి. నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ ఫుడ్, ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది మామూలుగా మనం రెగ్యులర్గా టిఫిన్ చేసే బదులు ఇట్లాంటివి ట్రై చేయాలి. చాలా హెల్తీ ఫుడ్, మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది. మీరు నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.